కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా వారు తప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకి మాత్రమే చెల్లును గాక. ఆమేన్. చాలా సంతోషం. మరి ఓసన్న ప్రార్థన సహవాసం వ్యవస్థాపకులు మరి మీ దైవజనులు కృపాసాక్షి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. పాస్టమ్మ గారికి, వారి కుటుంబానికి వందనాలు. అలాగే సంఘ బిడ్డలైన వారందరికి కూడా వందనాలు. అలాగే మా తమ్ముడికి కూడా వందనాలు. కొంతమంది మా సంఘ బిడ్డలు దైవజనులు కూడా ఉన్నారు, వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దైవజనులు కింద ఉండడం మాకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అయితే దైవజనులకు ఉన్న అలవాటు, కృపాసాక్షి గారికి ఉన్న అలవాటు ఏంటంటే ఇలా కింద మోకరించడం. దైవజనులు పిలిచి ఇక్కడ మోకరింపజేయడం అనేది కూడా ఒక రకంగా ఇష్టం లేనిది. సరే, ఏదేమైనా వారు ఎక్కడున్నా దైవజనులు ప్రత్యేకించబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు, వారు అక్కడి నుండి ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడ దేవుని ఆత్మ బలంగా పనిచేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఇక్కడ కూర్చునే బలం అయితే దైవజనులు వచ్చేయచ్చు, లేదు అక్కడే బాగుంది అనుకుంటే అక్కడే మంచిది. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. దైవజనులు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసి 3 రాత్రుళ్ళు ఏర్పాటు చేసి అనంతరం ఆదివారం ఈరోజు ఆరాధన, బల్లారాధన, తైలాభిషేక ఆరాధన, ఈ కార్యక్రమాలన్నీ దేవుని చేత ప్రేరేపించబడి సంఘ క్షేమాభివృద్ధి కొరకు. దేని కొరకు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు. సంఘం అంటే మనమే, సజీవుల గుంపైన మనము క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, నెమ్మదిగా ఉండాలని, ఆత్మీయ స్థితిలో వర్ధిల్లాలని. ఇటువైపు చూడండి. దేవుని మందిలో ఉన్న మనము ఫస్ట్ అనాలోచనగా ఉండకండి. దైవజనులు చెప్పారు, 3 రాత్రులు కూడా దేవుడు తన దాసుల్ని బలముగా వాడుకుని మీకు ఆత్మ సంబంధమైన ఆహారము సమృద్ధిగా ఏర్పాటు చేయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషం. నేను వాక్య భాగంలోకి వెళ్ళి కొద్ది మాటలు మాట్లాడి మిమ్మల్ని విడిచిపెడతాను. ఫస్ట్ మీరందరూ లేచి బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఫస్ట్ పాద శుద్ధీకరణ. ఏ శుద్ధీకరణ? ఎందుకంటే పాద శుద్ధీకరణ అనేది ఆ ఒక్క కార్యాన్ని దైవజనులు ఎందుకు ఏర్పాటు చేశారంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తన శిష్యుల పాదాలు ఏం చేశారమ్మా? కడిగారు. కడిగితే పేతురు గారు అన్నారు, ప్రభువా నువ్వు నా పాదాలు కడగడం ఏంటి అని అడిగారు. నువ్వు నా పాదాలు కడగడం ఏంటంటే, నేను పాదాలు కడగకపోతే ఏముండదు, నాలో పాలి ఉండదు. అయితే ప్రభు నిలువెల్లా కడిగాయి. ప్రభు ఫస్ట్ ఏమన్నాడు? పాదాలు కడగొద్దు, వద్దు ప్రభు, నువ్వు నా పాదాలు కడగడం ఏంటి, వద్దు ప్రభు అన్నాడు. పాదాలు కడగకపోతే నాలో పాలి ఉండదు అని చెప్పేటప్పటికి ప్రభు నిలువెల్లా కడిగాయి ప్రభు అన్నాడు. ఒక్కసారి స్నానం చేసిన వాడు మరలా స్నానము చెయ్యి అక్కడ కాళ్ళు కడుక్కుంటుంటే
చాలు. ఇప్పుడు నేను చేస్తున్న కార్యాన్ని తర్వాత మీరు ఒకరిని ఒకరు కడుక్కోండి. పాద శుద్ధీకరణ ఆచారం అనేది, పాద శుద్ధీకరణ అనే కార్యం, ఆచారం అనేటప్పటికి ఒక తేడా వస్తుంది. మనం ఆచారంగానే అలవాటుగా చెయ్యొద్దు. కానీ పాద శుద్ధీకరణలో ఉన్న చిన్న మాటని మేము ముందు పెడతా. ఏ భేదము లేకుండా, పెద్దవారని, గొప్పవారని, బలహీనులని, తక్కువ వారని ఏ భేదము లేకుండా అందరూ సమానమనే ఉద్దేశంతో ఒకరి పాదములు ఒకరు కడుక్కోవడమే పాద శుద్ధీకరణ ఆచారాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేసిన ఈ కార్యాన్ని ఈరోజు ఇక్కడ మనం జరిగించబోతున్నాం. ఇది చాలా ఉన్నతమైన కార్యము. ఒకరి పాదాలు ఒకరు తగ్గించుకుని, అయ్యగారు చెప్పారు, 3 రాత్రులు విస్తారమైన వాక్యం అందించబడింది కాబట్టి కార్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా కొంచెం మాట్లాడి మనం కార్యక్రమాలకు వెళ్ళిపోదాం. కానీ నేను మాట చెప్తాను. పొద్దున్న టిఫిన్ చేసి ఎంతమంది వచ్చారు? టిఫిను ఒక చేయి లెగుతుంది, 2 చేతులు లెగుతున్నాయి, కొన్ని చేతులు లెగుతున్నాయి. అంటే బహుశా లేచిన చేతుల్లో చాలా మట్టుకు మా వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే మాకు ఆల్రెడీ తెల్లవారుజామున ఆరాధన అయిపోయింది కాబట్టి ఆరాధన అయ్యాక వీళ్ళు టిఫిన్ చేసి వచ్చారు అక్కడికి. మీరు ఆరాధన అవ్వలేదు, ఆరాధన ఉంది, బల్ల ఆరాధన ఉంది, పాద శుద్ధీకరణ ఉంది, తర్వాత ఏమో తైలాభిషేక ఆరాధన ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఉపవాసంతో వచ్చారు. అది కూడా మంచిది. ఈరోజు మాట కాదు, కానీ ప్రతిరోజు మనం పొస్టుకుండగా తెల్లవారిన తర్వాత, ఉదయించిన తర్వాత మనం చేసేది ఏంటది? టిఫిన్. పొద్దున్న టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంకాలం భోజనం చేస్తాం. ఇది ప్రతి వారి జీవితంలో ఒక దినచర్యగా ఉంది కదా. ఏమో ఉందా లేదా? ఏంటి టిఫిన్ చేయట్లేదా మీరు? భోజనం చేయట్లేదా మీరు? చేస్తున్నారుగా. అయితే రోజుకు ఒక అధ్యాయము చదివిన తర్వాతే భోజనం టిఫిన్ చేస్తున్నామండి. భోజనమైనా టిఫిన్ అయినా ఒక అధ్యాయం చదివిన తర్వాతే చేస్తున్నాం అన్నవాళ్ళు ఉంటే మీ చేయి పైకెత్తండి. మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తాను. చాలా సంతోషం. ఇప్పుడు కూడా చాలా తక్కువ చేతులు లెగిసి. టిఫిను, భోజనం దేనికి ఆహారము అంటే శరీరానికి. దీనికి శరీరానికి ఆహారం అవసరమే. ఎందుకంటే శరీరము బలహీనం. శరీరం ఏంటి? బలహీనమైనది. బైబిల్ చెప్తుంది ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏమైందంటే బలహీనమైనది. ఈ బలహీనమైన శరీరానికి ఆహారము ముఖ్యమే, అవసరమే. కానీ దానితో పాటు నువ్వు ఆత్మకు కూడా ఆహారం పెట్టాలి. ఆ ఆహారమే వాక్యం. యేస్కేలు గ్రంథంలోకి వెళితే ఎవరు వెళ్ళకండి, 3వ అధ్యాయము 3వ వచన భాగంలో ఉంటాయి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ఏం చేశాను అంటే, దేవుని మాటలు ఆహారముతో సమానం. ఆ ఆహారాన్ని భుజిస్తే ఆత్మ వర్ధిల్లుతుంది. ఆత్మ ఏమవుతుందండి? వర్ధిల్లుతుంది. కాబట్టి 3 రాత్రులు దేవుడు తన దాసుల ద్వారా విస్తారమైన వాక్యాన్ని మీకు అందించాడు. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మీకు అందించాడు. మంచిదే. మనం నిత్యము ఆత్మలో వర్ధిల్లుతూ ముందుకు సాగవలసిన అవసరత చాలా ఉంది. పాద శుద్ధీకరణ ఆచారం కొరకు కూడా ఒక మాట మీకు తెలియపరిచాను. ఎందుకంటే ఎక్కువ నేను తెలియపరచాం. కానీ ఒక వాక్య భాగాన్ని, కీర్తనలోంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఎక్కువగా మాట్లాడను. కీర్తనల గ్రంథం 45వ కీర్తన, 45వ కీర్తన 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెనికాళ్ళ కంటే ఎచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు.
నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరవాసనే, లవంగి పట్టి వాసనే. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు, మంచి విషయాలు ఉన్నాయి. ఇక్కడ రాయబడిన మాట చూస్తుంటే ఫస్ట్గా మనం చూస్తుంటే, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను దేశించే దేవుడు మన దేవుడు. ఎవరు ప్రేమిస్తాడండి? నీతిమంతులను ప్రేమిస్తాడు, ప్రార్థనా పరులను ప్రేమిస్తాడు. భక్తి గలవారంటే దేవునికి ఇష్టం. కాబట్టి నీతిమంతులుగా మనం బ్రతకాలి, నీతిమంతులుగా మనం జీవించాలి. నీతిమంతులను దేవుడు ప్రేమిస్తాడు, భక్తిహీనులను దేవుడు ఏమన్నాడంటే దేశిస్తాడు. దాన్ని అలా విడిచిపెడితే ఏది పూర్తిగా ఎక్కువగా మాట్లాడను, ఎందుకంటే సమయం నాకు తెలుసు. పోయిన సంవత్సరం కొంచెం వాక్యం మాట్లాడుతూ ఉంటే సాయంకాలం 3 అయిపోయినట్టుంది. బహుశా రోజు 3 అయిపోయింది. 3ంటికి భోజనం చేస్తే గ్యాస్ట్రిక్లు, షుగర్లు ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 12 అయింది, పెద్ద ఏం అవ్వలేదు, చక్క విడిచిపెట్టేస్తాను. ఇక్కడ మనకి చాలా మంచి విషయాన్ని మేము ముందు ఉంచుతాను. ఏంటంటే, దేవుడు ఆనంద తైలముతో మనల్ని మధ్యాహ్న కాల సమయంలో ఏం చేయబోతున్నాడంటే అభిషేకించబోతున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ అభిషేకించబడిన దైవజనులు ఇక్కడున్నారు. వారు మా ముందున్న ఆ నూనెకి ప్రార్థన చేసి, వారు చేతుల మీద ఆ నూనెలో ముంచి అవి తీసుకొచ్చి మీ తల మీద పెట్టినప్పుడు మీ జీవితంలో ఉన్న సమస్త బలహీనతలన్నీ కూడా విడిచిపెట్టబోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఒలివ నూనె, నేనేమన్నాను? నూనె కాదు, ఒలివల నూనె ఉందండి. ఒలివల నూనె అంటే ఇజ్రాయేల్ దేశంలో తప్ప ఎక్కడా పండదు. పాలు తేనెలు ప్రవహించు దేశము, వాగ్దాన భూమి. అటువంటి వాగ్దాన భూమిలో అచ్చంగా దంచబడి తీయబడిన ఒలివల నూనె మన మధ్యలో ఉంది. బైబిల్లో దాని గురించి కూడా చాలా స్పష్టంగా రాయబడింది. దే దీపము నిత్యము వెలగవలనని అచ్చముగా దంచి తీసిన ఒలివ నూనె తేవలను అని రాయబడింది. దే దీపం అంటే ఏంటి అనుకున్నారు? ఇది దీపవృక్షం. ఇది దీపవృక్షం. ఇది ఎక్కడ ఉంటుంది? ఇది అనుకోకుండా చక్కగా ఇక్కడే ఉంది. ఈ దీపవృక్షం ఎక్కడ ఉంటుందంటే, ఇశ్రాయేలీయులు అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రత్యక్షపు గుడారం అనే ఒక గుడారం ఏర్పాటు చేసేవారు. అంటే దేవుడు ఎక్కడైతే షకీనా మేఘము నిలిచిపోయి ఉంటుందో అక్కడ వారు అప్పటికప్పుడు ఏం చేసేవారంటే ప్రత్యక్షపు గుడారం వేసేవారు. ఆ ప్రత్యక్షపు గుడారంలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనే స్థలాలు 3 స్థలాలు ఉంటాయి. 3 స్థలాల్లో పరిశుద్ధ స్థలమైన ఈ స్థలంలో ఇవన్నీ వివరంగా చెప్పడానికి సమయం లేదు. అయ్యగారు ఆల్రెడీ చాలాసార్లు బోధించుంటారు. ఎందుకంటే ఆయన ఒక్కొక్క దాని మీద చక్కగా నీట్గా తేటగా మీకు బోధిస్తున్నారనే సంగతి నాకు తెలుసు. ఎందుకంటే మీ వీచూపు నేను లైవ్లు కూడా చూస్తుంటాను. అది ఎక్కడ ఉంటుందండి? దీపవృక్షం పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అది పరిశుద్ధ స్థలం, ఇది అందుకే ఇక్కడ ఈ అద్దు. ఇది ఆ అద్దాలు బయట ఉందో చూసారా? గ్లాసు బయట ఉందో చూసారా? తమ్ముడు సహోదరుడు కూర్చున్నాడు బయట. అదేమో ఆవరణం. ఆవరణంలో ఏముంటాయంటే బలిపీఠము, గంగాళము ఉంటుంది. బలిపీఠము, ఇత్తడి గంగాళము ఉంటుంది. అక్కడ లోపలికి వస్తే ఏముంటుందంటే దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల. ఈ పక్కేమో దీపవృక్షము, ఈ పక్కేమో సముఖపు రొట్టెల బల్ల. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏముంటుందంటే లోపలికి వచ్చేటప్పటికి ధూపవేదిక. ఇక్కడేమో ధూపవేదిక, అక్కడేమో దీపవృక్షం, ఇక్కడేమో సముఖపు రొట్టెల బల్ల. ఇప్పుడు ఈ దీపము నిత్యము వెలగాలి. ఇది నిత్యము వెలగాలంటే అచ్చముగా దంచి తీసిన ఒలివ నూనె కావాలి. ఇప్పుడు ఈ దీపం ఎవరు అనుకుంటున్నారు? అప్పుడైతే దీపవృక్షమే. ఇప్పుడు ఈ దీపం ఎవరంటే మనమే. ఈ దీపం ఎవరండి? మనమే. ఎందుకంటే నరుని ఆత్మ సామెతల్లో ఉంటుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపము నిత్యము వెలగాలంటే
అచ్చముగా దంచి తీసిన ఒలివ నూనె ఏంటంటే వాక్యం. ఈ వాక్యం అనే ఆహారము మీకు అందిస్తున్నప్పుడు, ఈ వాక్యం అనే ఆహారము మీలోనికి వెళుచున్నప్పుడు మీరు దీపములాగా ప్రకాశిస్తారు. తప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. దాన్ని నేను అలా విడిచిపెడతాను. చిన్న సాక్ష్యం చెప్తాను. మా మందిరం బిడ్డలు కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే వారు లేకపోతే నేను ఏదో చెప్పేస్తున్నాను అనుకోవచ్చు కాబట్టి. గొంతిన ఇంటి పేరు గొంతిన, చిన్న కరుణ ఆమె మా మందిరంలో సాక్ష్యం చెప్పింది. మా విశ్వాసే. ఏమని సాక్ష్యం చెప్పిందంటే, ఆమెకి అంతకుముందు స్కిన్ అంతా ఎలర్జీ ఉండేదంట. స్కిన్ అంతా ఏముండేది ఎలర్జీ ఉండేది. చాలా మందులు వాడేది, చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. కానీ తగ్గల. పోయిన సంవత్సరం తైలాభిషేక ఆరాధనకి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ దైవజనులుగా ప్రార్థన చేసి తైలాభిషేక ఆరాధనలో ఆ తైలమును ముంచి ఆమెను ఎత్తిమెత్తి పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆమెకు తెలియకుండా ఒక శక్తి, ఒక వెలుగు ఆమెను ఆవరించి ఆమె పైనుండి కింద దాకా కాల్చేసినట్టు అయిపోయిందంట. తర్వాత ఆమె అలా పొందుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమె తగ్గిన తర్వాత, అదుగో నాకు అప్పుడు పలానా రోజుని ఆ కృపాసాక్షి గారి మందులో తైలాభిషేకంలో ఆరాధనలో పాల్గొన్నప్పుడు ఆ తైలాభిషేకం కలిగిన ఆ చెయ్యిని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టినప్పుడు దేవుని శక్తి నన్ను ఆవరించింది, నా స్కిన్ ఎలర్జీ అంతా పోయింది అని ఆమె సాక్ష్యం చెప్పింది. మన వాళ్ళు ఎంతమంది విన్నారు? కొంతమంది విన్నారు, 1, 2, 3 విన్నారు. మా మందిరంలో చెప్పింది. అంటే తైలాభిషేక ఆరాధన అంటే నేను ఈరోజు మీరు మాత్రమే కాకుండా మీ చుట్టుపక్కల అనేక మంది రోగులు ఉంటారే, అనేక సమస్యలతో కొట్టబడుతుంటారే, అనేక దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతుంటారే, వారందరినీ తీసుకుని వస్తారేమో అనుకున్నాను. నేను అనుకుంటున్నాను ఇంకా అసలు రావాల్సిన వాడు కూడా ఇంకా రాలేదు. మీ వసన్న ప్రార్థనా సహవాసం బిడ్డలు ఇంకా రావాలి, నాకు తెలిసి ఇంకా ఉంటారు మీ వాళ్ళే రాలేదు. అంటే ఏమి లేదు, మీకు ఏమి లేదంటే ఆసక్తి లేదు, తైలాభిషేక ఆరాధన మీద అవగాహన లేదు. కనీసం మీ చుట్టుపక్కల రోగులు లేరా? బోల్డ్ మంది రోగులు ఉన్నారు. మా మందిరంలో తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. అభిషక్తులైన దైవజనులు వస్తారు, ఒలివల నూనె తీసుకొస్తారు. వారు అందులో ప్రార్థన చేసి దానిలో ముంచి చెయ్యి మీద పెడితే వ్యాధి ఎలాంటి వ్యాధి అయినా పోతుంది. అంతేకాదండి, ఈ సంవత్సరంలో చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. మనం ఇంకా బ్రతుకున్నామంటే అది ఎవరి కృప? దేవుని కృపే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇంకా అనేక మంది రాలేదు. సరే, అవన్నీ విడిచిపెడతాను. ఇంకొక 5 నిమిషాల లోపే మాట్లాడతాను. ఇక్కడ రాయబడిన మాట చూస్తూ ఉంటే, నేను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. మనిషికి ఆనందం ఎప్పుడు వస్తుంది? దేవుడేమో నీ జీవితంలో నిత్యము ఆనందం చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడు రోగం అనే మాటే నీ నోట పలకడానికి వీరలేదు. మనిషికి రోగం ఉంటే ఆనందం వస్తుందండి? రోగం ఉంటే ఆనందం వస్తుందా? రుణాలుంటే ఆనందం వస్తుందా? సమస్యలుంటే ఆనందం వస్తుందా? రాదు. దేవుడి ఆనంద తైలముతో, ఆనందం అంటే నీ జీవితంలో నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే, నిత్యము ఆరోగ్యమే, నిత్యము ఐశ్వర్యమే. నువ్వు ఎక్కడ కూడా నీ కష్టార్జితము ఒక్క రూపాయి కూడా పరులు పాలు కాకుండా దేవుడు నీ కష్టార్జితాన్ని దీవించాలని ఆశపడుతున్నాడు. దాన్ని పొందుకోవడానికి ఆసక్తి మీలో కనబట్ల. సరే, ఏదేమైనా విడిచిపెట్టేస్తాను. ఎప్పుడైతే దేవుడు మనల్ని తైలాభిషేకంతో, ఆనంద తైలంతో అభిషేకం చేస్తాడో, మన వస్త్రములెల్లా గోపరస వాసన. నేను ఆనందం కోసం కంచేపు మాట్లాడాలి, గోపరస వాసన కోసం కంచేపు మాట్లాడాలి. కానీ సమయం లేదు కాబట్టి విడిచిపెట్టేయడానికి ఇష్టపడుతున్నా. సీమోను
బైబిల్ రాయ కుష్ఠరోగి అయిన సీమోనింట యేసు వచ్చాడు. ఎవరు వచ్చారండి? యేసయ్య వచ్చాడు. దేనికి వచ్చాడు? భోజనానికి వచ్చాడు. దేనికి వచ్చాడమ్మా? యేసుప్రభు వారి భోజనానికి. యేసయ్య మీ ఇంటికి భోజనానికి రావాలని ఇష్టపడుతున్నాడు. ఎంతమందికి ఇష్టం చెప్పండి? మీ ఇంటికి యేసుప్రభు దేవుడు మీ ఇంటికి భోజనానికి ఎలా వస్తాడా? మీ ఇంటికి భోజనానికి రావాలంటే ఇప్పుడు మళ్ళీ పుట్టాలి ఆయన. ఇప్పుడు మీ ఇంటికి భోజనానికి యేసయ్య రావాలంటే మీ దైవజనులు వస్తే యేసయ్య వచ్చినట్టే. మీ దైవజనులు వస్తే యేసయ్య వచ్చినట్టే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా నామం పేరట వచ్చిన వారిని చేర్చుకుంటే, నా నామం పేరట వచ్చిన వారిని చేర్చుకుంటే, ఎవరిని చేర్చుకున్నట్టు అన్నాడు ఆయన? నన్ను చేర్చుకున్నట్టు అన్నాడు ఆయన. ఇప్పుడు మా దైవజనులు ఎవరి నామం పేరట వస్తారో? యేసయ్య నామం పేరటే వస్తారు మీ ఇంటికి. మీకు తెలుసో తెలీదో, మీ ఇంట్లో అడుగు పెట్టగానే ప్రభువా వీళ్ళని దీవించిన ఆయన అని మనసులో అనుకుంటా పెడతారు. ఇంటికి శుభం కలుగునుగాక అని పలుకుతూ వస్తారు, మనసులో అనుకుంటూ వస్తారు. దైవజనుడు కాలునున్న ధూళి దొలుపు మీ ఇంట్లో కొంత రాలితే చాలు, దైవజనుడికున్న కాలుకున్న ధూళి కొంచెం రాలితే చాలు, మీ జీవితంలో మీ కుటుంబంలో ఆశీర్వాదం కలుగుద్ది. తప్పట్లో కొట్టి దేవుని మహిమపరచండి. ధూళి దొలపడమే కాదు, మీ ఇంటికి రాగానే మీ ఇంటికి శుభం కలుగును గాక, ఈ ఇంటిని దీవించిన ఆయన అని చెప్పి మనసులో అనుకుంటూ కాలు పెడతారు. మీరు చేర్చుకుంటారు, చక్కని భోజనం పెడతారు. అలా చేస్తే దైవజనుని చేర్చుకుంటే దేవుణ్ణే చేర్చుకున్నట్టు. మీ ఫలము పరలోకములో ఏమవుతుందంట? నా నామం పేట వచ్చిన వారిని చేర్చుకుని వారికి గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే, ఎన్నిస్తే? గిన్నుడు సన్నీళ్ళు ఇస్తే మీ ఫలము పరలోకంలో అధికమవుద్దని రాయబడింది. ఈ సన్నీళ్ళ కోసం దీనికోసం చిన్న చిన్న కథ ఒకటి ఉంది, ఉపమానం ఉంది. ఆ ఉపమానం ఇప్పుడు నేను చెప్పను, చెప్తే సమయము చాలదు. ఇప్పుడు ముగించేస్తున్నాను. రాత్రికాల సమయం శుక్రవారం రాత్రి నేను మన మధ్యలో ఉన్న జనార్దన్ గారు సిద్ధాంతం వెళ్ళాం. అక్కడ ఉపవాస ప్రార్థనలో అక్కడ వాక్యానికి సమయం నాకు ఇస్తే గంటన్నర మాట్లాడాను. మంచినీళ్ళు అయ్యారు అన్నారు. అదేంటంటే మంచినీళ్ళు చుక్క కూడా తాకుండా మాట్లాడారు అని. అంతకు ముందు రోజు అంటే మీకు ఫస్ట్ రోజు, అంతకు ముందు రోజు గురువారం రాత్రి ఉండి ఆర్ఏసేపు గారి దగ్గరికి వెళ్ళాను. 1:40 మాట్లాడాను. అక్కడ చెప్పిన మాట చెప్పకుండా చక్కని మాటలు 1:40 అక్కడ ఉపవాస ప్రార్థన. రాత్రి అయితే మాకే అందుకే 3 రాత్రులు రాలేదు కానీ ఇవాళ వచ్చాడు ఈయన అనుకుంటున్నారేమో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, అన్నీ విడిచిపెడతాను. దైవజనుడు మీ ఇంటికి వచ్చినప్పుడు దైవజనులు దీవిస్తారు. ఆ దీవులు మీ మీదకి వస్తాయి. నా సేవకుని నోటి మాటను నేనేం చేస్తానని చెప్తున్నానంటే రూఢిపరుస్తానన్నాడు. సరే, అది విడిచిపెట్టేసి యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు సీమోను ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఏం చేశాడు? ఈ ఒక్క ముక్క చెప్పేసి నేను ముందుకు వెళ్తా. భోజనానికి వెళ్ళాడు. భోజనంలో కూర్చున్నాడు. ఆ గ్రామంలో, ఆ ఊర్లో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు పాపాత్మురాలైన స్త్రీ. సేరున్నర అస్త్ర అని రాయబడింది అక్కడ. ఎంత అంట? సేరున్నర అస్త్ర అని రాయబడింది. ఇది అత్రబుడ్డి అనుకుందాం. కంచేపు ఏమనుకుందాం? ఇది అత్రబుడ్డి. మోతీత్తి ఏమవుతుందమ్మా? మోతీత్తి ఏమవుతుంది? మోతీస్తే ఇలా వాసన పైకి లెగిసి అలా వెళ్ళి ఎవరోరా మంచి కాస్ట్లీ ఈ బుడ్డి ఒలికిపోయింది. మూత తీసేకేమైంది? ఇది మూత తీస్తేనే వాసన వచ్చింది, ఇది ఒలికిపోయింది. ఇప్పుడు ఒలికిపోయింది అంతా అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ఏమవుద్ది? వాసన అలాగా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. చూసి ఈ వాసన పీల్చిన వాళ్ళు అందరూ ఏమంటారు? భలే. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నారు? మన ప్రభు మన జీవితాలు లవంగి పట్టి వాసన రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. తప్పట్లో కొట్టి దేవుని మహిమపరచండి. మన జీవితాలు అనేకులకి సువాసనగా ఉండాలి.
మన జీవితాలు అనేకులకి సువాసనగా ఉండాలి కానీ దుర్వాసనగా ఉండకూడదు. దేవుడి నీ జీవితంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆనంద తైలముతో అభిషేకించడానికి దేవుని ఆత్మ మన మధ్యలోనికి ఆరాధనలోనే వచ్చేసింది. ఎప్పుడు వచ్చింది ఇక్కడికి? మన మధ్యలో దేవుని ఆత్మ ఉంది ఇక్కడ. ఎందుకోసమో తెలుసా? అయ్యగారు చెప్పారు కదా, అదుగో నీ పక్కన, అదుగో దేవుని ఆత్మ నీ పక్కన, నిన్ను బలపరచడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను హెచ్చించడానికి ఇదిగో నీ పక్కనే నీ దేవుని ఆత్మ ఉంది. అది వాస్తవం. ఆరాధనలో ఖచ్చితంగా దేవుని ఆత్మ మన మధ్యలోనికి దిగి వస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడి ఆత్మ దిగి వచ్చిన ఆత్మ ఇక్కడే నిలిచి ఉంది. ఎందుకో తెలుసా? నిన్ను ఆనంద తైలముతో అభిషేకించడానికి దేవుని ఆత్మ ఇక్కడ నిలిచి ఉంది. నువ్వు ఏ దుఃఖంతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ వ్యాధితో వచ్చావో, ఏ సమస్యతో వచ్చావో నాకైతే తెలియదు, కానీ నా యేసయ్యకు తెలుసు. నువ్వు సంతోషంతో తిరిగి వెళ్ళబోతున్నావు. తప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. సంతోషముతో, ఆనందముతో, ఆరోగ్యముతో తిరిగి వెళ్ళబోతున్నావు. నమ్మాలి, నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే. నేను ముగించేస్తున్నా, మాట్లాడుతూ ఉంటే వెళ్తూ ఉంటే టైం అయిపోతూ ఉంటుంది. సరే, ఏది ఏమైనా నమ్మాలి, నమ్మాలి. ఏమని బైబిల్ ఏం చెప్తుంది? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. సమస్తము సాధ్యం. అబ్రహాముతో దేవుడు అంటాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటాడు. బెతిస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు బట్టి రోగి పడి ఉంటే అతని దగ్గరకు వచ్చి యేసుప్రభు అంటాడు కదా, అక్కడ రాయబడినమాట, ఆయా సమయమందు దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా, వ్యాధి ఏదైనా, సమస్య ఏదైనా, బాధ ఏదైనా, నింద ఏదైనా, రుణాలు ఎంతైనా తీర్చగలిగిన సమర్థుడు, విడుదల ఇవ్వగలిగిన సమర్థుడు మనం నమ్ముకున్న దేవుడు. మరోసారి తప్పట్లు కొట్టండి. దేవుడి మాటలు మన ఎన్నికలలో భద్రపరచబడును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. 12:30 అయింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయిన లోపు బయట పళ్ళాలు, నీళ్లు, చెంబులు, టవల్స్ ఇవి రెడీ చేసుకోండి. ఇవి రెడీ